హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సీతక్క ఈ పేరు వింటే గతంలో ఎంతో గౌరవంగా ఉండేది. ప్రజల ప్రాబ్లమ్స్ కోసం పోరాడిన ఒక మంచి వ్యక్తిగా సీతక్క అందరికీ తెలుసు. తన సింప్లిసిటీ లైఫ్ చూస్తే అందరూ అనుకుంటారు నిజంగానే సీతక్క ఇంత సింపుల్గా బ్రతుకుతుందేమో, నిజంగానే సీతక్క అస్సలు ప్రజల కోసమే బ్రతుకుతుందేమో అన్నట్టుగా ఆవిడ వేషధారణ, ఆవిడ మాటలు అన్నీ ఉంటాయి. కానీ వాస్తవానికి సీతక్కకున్న ఆస్తులు ఎన్ననేది ఇప్పటివరకు ఎవరికి తెలియవు. ఎక్కడెక్కడ ఎన్ని ఫ్లాట్లు కొన్నారు, హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి అనేది గతంలో 4 ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళకి 2 ఫ్లాట్లు అమ్మిన ఒక వ్యక్తి మాట్లాడటం జరిగింది. నేనే ఇచ్చాను 2 ఫ్లాట్స్ అని. అదేవిధంగా చాలా ప్లేస్లు కూడా కొన్నారని తెలిసింది. మేము వాళ్ళ అమ్మతోటి వాళ్ళ నాన్నతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కూడా ఒక సింపుల్ ఒక ఇల్లు, అందుట్లో వాళ్ళ నాన్న అమ్మ మాతో చాలాసేపు మాట్లాడారు. అండ్ మేము కూడా వాళ్ళతో చాలాసేపు మాట్లాడాం. వాళ్ళ ఇంట్లో ఒక కొండముచ్చు ఉంటుంది, ఒక కొండముచ్చు కూడా ఉంటుంది. దాన్ని వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. సో దాని పేరు రాము ఏదో ఉంది. మేము దాంతో కూడా చాలాసేపు ఆడుకోవడం జరిగింది. మేము ఇదంతా చూసిన తర్వాత అక్కడికి ప్రజలు చాలామంది వస్తారు ఆవిడ ఆఫీస్ దగ్గరికి. ఏదో సమస్యలు మొత్తానికి పరిష్కారాలు ఆవిడే చెప్తూ ఉంటారు. దీంతోపాటు చాలామంది వస్తే మనల్ని బయటకు తోసేస్తారు. ఫస్ట్ మేడం అనగానే మనల్ని బయటకు తోసేస్తారు. వాళ్ళు డీల్స్ సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు సినిమాల గురించి ఇవిడ చాలా మాటలు మాట్లాడారు. ఎందుకంటే వాడు గంధపు చెక్కల దొంగ, అది ఇది అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. అమ్మ మీరు అడవుల్లో పెరిగిన వాళ్ళమ్మ, మీరు ఒక నక్సలైటు. మరి మీరు రాజకీయాలు చేస్తే మేము చూడాలి, అల్లు అర్జున్ సినిమా చేస్తే మేము చూడమా? ఒక నక్సలైట్ మమ్మల్ని పాలించవచ్చు, ఒక హీరో సినిమాలు చేయకూడదా? అది యాక్టింగ్ అని మినిమం సెన్స్ కూడా లేకుండా మాట్లాడారు మీరు. ఓకే, దాన్ని వదిలేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. అమ్మ మీరు చాలా సింపుల్ లైఫ్ బతుకుతూ ఉంటారు కదా. గురుకుల పాఠశాలలో దగ్గర 52 మంది చనిపోయారమ్మా. వాళ్ళ గురించి ఇప్పటివరకు మీరు ఎందుకు మాట్లాడలేదు? బాధ్యత గల వ్యక్తే కదా మీరు. సమాజం కోసం జనజీవన సమంతలో కలిశాను అని మాట్లాడుతూ మీ పార్టీకి, మీ నాయకత్వానికి, మీ గ్రూపుకి మొత్తానికి మోసం చేసి ప్రజల్లో కలిశారు. ఓకే, మేము మనుషుల్లో కలవడాన్ని ఎప్పుడు స్వాగతిస్తూనే ఉంటాం. ఇప్పుడు చనిపోతున్న స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన 52 మంది విద్యార్థుల గురించి నువ్వెందుకు మాట్లాడు? నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నువ్వు మంత్రివి కాదా? ఇసుక మాఫియాలో మీ పేర్లు వచ్చినాయి, మీరు ఎంత సంపాదించారు అంటున్నారు. దానిపైన మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఎందుకు దాన్ని చెప్పలేకపోతున్నారు? దానికి సంబంధించిన ఆధారాలు కూడా చాలా బయటకు ఉన్నాయి మార్కెట్లో. వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? సో గురుకుల పాఠశాలలో జరుగుతున్న అరాచకాల గురించి క్లియర్గా మాట్లాడాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోని ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. అంత నాసిరకం ఫుడ్ పిల్లలకి ఎందుకు పెడుతున్నారు అడగరా? నెక్స్ట్ వరంగల్లో కొత్తగూడెం గాంధీనగర్లో జరిగిన గిరిజన సంక్షేమ ఆకస్మిక తనిఖీల్లో ఆవిడ పిల్లలతో పాటు ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఈవిడ ఆకస్మిక తనిఖీలు ఎందుకు చేస్తారంటే మాట్లాడగలరు కదా మీడియా ముందు. ఏమని మాట్లాడాలి? మా హయాంలోనే 52 మంది చనిపోయారు, అల్లు అర్జున్ కి చేసినటువంటి ఒక యాక్సిడెంట్లో ఆ శ్రీతేజకి మేము 25 లక్షలు ఇచ్చినట్టుగా చనిపోయినటువంటి 52 మంది విద్యార్థులకి 25 లక్షలు ఇస్తా అని ప్రకటించవచ్చు కదా. చిత్తశుద్ధి, ప్రజల పట్ల అంత ప్రేమ ఉన్నప్పుడు. అదేంటో మరి చనిపోయిన శ్రీతేజ, రేవతి శ్రీతేజ కుటుంబం పైన ఉన్నటువంటి సింపతి, వాళ్ళపైన ఉన్నటువంటి కేరింగు మరి తెలంగాణ గవర్నమెంట్ గురుకుల పాఠశాలలో చనిపోయినటువంటి విద్యార్థులకి ఎందుకు లేదో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. సీతక్క గారు, అండ్ ఇంకో విషయం అండి, ఏంటి మీ చేతిలో ఏదో మంచి ఫోన్ ఉంది, ఇది కొత్త సీరియసా మేడం? ఐఫోను కేవలం 2 లక్షలే కదా దీని వాల్యూ. ప్రజల మధ్య, ప్రజల కోసం కష్టపడి నిరుపేద మంత్రి గారి చేతిలో ఐఫోన్. మేడం మీరు ఐఫోన్ వాడటం తప్పు కాదు, దాన్ని నేను ఖండించట్లేదు. బట్ పేద ఏడ్పులు ఏడ్చి ప్రజల కోసం అనేసి మాట్లాడుతూ సింపుల్గా లైఫ్ స్టైల్ జీవిస్తూ అంటారు కదా. సింపుల్ లైఫ్ స్టైల్ ఏంటి? ఓన్లీ డ్రెస్సుల్లోనేనా? మీరు వాడే కారుల్లో కానీ, మీరు వాడే మొబైల్స్లో కానీ ఉండదు కదా. చూద్దాం మేడం, వీటన్నిటికీ రాబోయే రోజుల్లో ప్రజలు గట్టిగానే సమాధానం చెప్తారని మేము ఆశిస్తున్నాం. మీరు వాడే ఫోన్లు, మీరు చేసే పనులు, మీరు ఎంత ఎక్కడెక్కడ దాచారో రాబోయే రోజుల్లో బయటకు వస్తుందని నేను ఆశిస్తున్నా. చూద్దాం. ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. గురుకుల పాఠశాలలో విద్యార్థులంతా ఒకేసారి ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే పట్టించుకొని ఈ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీతేజ, రేవతి విషయంలో అత్యుత్సాహం చూపి అల్లు అర్జున్ సెంటర్ చేసి 25 లక్షలు ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ అల్లు అర్జున్ ఇస్తా అన్నాడు, మైత్రి మూవీస్ వాళ్ళు ఇస్తా అన్నారు, అందరు ఇస్తా అన్నారు మనీ. అయినా కూడా అక్కడికే వెళ్ళి ఆయనకే 25 లక్షలు ఇవ్వడంలో
ఆ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ యొక్క గేమ్ ప్లాన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.